పండుమిర్చి టమాటా రోటి పచ్చడి చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు టమాటా పండుమిర్చి రోటి పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమాటాలు 1/2 కిలో, పండుమిర్చి సీజన్ అప్పుడు మేము రుబ్బుకొని పెట్టుకున్నాం. 1 కప్పు కారం, పండుమిర్చి కారం, ఒక 4-5 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కారంలో ఉంటుంది. సరిపోకపోతే చూసి వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని టమాటాలు మగ్గించుకుందాం రండి. స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా మగ్గించుకోవాలి. అన్నిటికీ చూడండి శనగ నూనె, మేము పచ్చళ్ళు అన్నిటికీ కూరలకైతేనే రిఫైండ్ ఆయిల్ వాడతాం. ఆ పండుమిర్చి కారం కూడా కొంచెం నూనె వేసి మగ్గించుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మేము. ఇక దాన్ని వేయించాల్సిన పని ఉండదు. టమాటాలు ఇట్లా మగ్గించుకోవాలండి. ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఒక 4-5 రోజులు ఉంటుంది ఈ పచ్చడి. మనం రుబ్బుకొని పెట్టుకుని 1 నెల రోజులు పెట్టుకునేది అయితే అది ఉంటుంది, కానీ ఇది ఎక్కువ రోజులు రోట్లో నూరుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. ఇది పండుమిర్చిలో ఉప్పు ఉంది కాబట్టి ఇక కొంచెం ఉప్పు వేసుకుంటాం. టమాటా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుంటాను. రాళ్ళు ఉప్పు వేసుకోండి, దేంటనైనా బాగుంటుంది టేస్ట్. మెత్తటి ఉప్పు వాడబాకండి ఎక్కువ. ఇట్లా చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్దాం. వేసుకున్నామండి, ఇక రోడ్డు దగ్గర పోదాం పదండి. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకుందాం. జీలకర్ర మెదిగాక పండుమిర్చి కారం కొంచెం ఇది కూడా నూరుకున్నాక టమాటా చల్లారుతుంది. జీలకర్ర కారం మెదిగింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని మంచిగా ఇట్లా నూరుకోవాలి. మునిగింది. ఎల్లిపాయలు వేస్తాను. ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. ఇలా మంచి దంచుకున్నాక
ఈ పచ్చడి దోశలకి, ఇడ్లీలకి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అన్నిట్లకి ఉపయోగపడుతుంది. రోట్లో నూరుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రోట్లో నూరితే, మిక్సీలో నూరితే బాగోదు, టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇలా నూరుకోండి. ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. ఎల్లిపాయలు పొట్టు తీయొద్దు, పొట్టు తీయకుండా వేసుకునే టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది, తీస్తాను. ఇట్లా నూరుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మెత్తగా అయిపోయింది, ఇక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకునే ముందు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం మీకు. సరిపోయిందో లేదో చూద్దాం. సరిపోయిందండి. మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడు సరిపోయింది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా తాలింపు పెట్టుకోవటం. ప్లేట్లోకి తీస్తాను. చూడండి, ఇట్లా నీట్గా తీసుకోవాలి. నూరటం అయిపోయింది. తాలింపు పెట్టుకుందాం పదండి. రోట్లో నూరుకొని తెచ్చుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. లైట్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక 2-3 స్పూన్లు వేసుకుందాం. శనగ నూనె వాడుతున్నాం పచ్చళ్ళకి, చాలు. ఉల్లిపాయలు దంచేసుకోవాలి. ఇగో 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు బాగా వేగాలి, వేగితేనే టేస్ట్ ఉంటాయి. ఇక చూడండి, తాలింపు గింజలు, జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. తాలింపులో టేస్ట్ ఉంటుంది బాగా. కొంచెం జీలకర్ర, ఇక చూడండి. తాలింపు గింజలు మంచిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా మిరపకాయలు ఇట్లా వేగాలి. చూడండి, మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. తాలింపు గింజలు, మిరపకాయలు, ఎల్లిపాయలు మంచిగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చడి తాలింపులో వేసుకోవాలి. ఇట్లా మంచిగా కొంచెం సేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గితే కొంచెం ఏమైనా పచ్చివాసన ఉన్నా పోద్ది. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసుకుంటాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. అన్నం పెట్టుకున్నాండి, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టమాటా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా మీకు ఎలా ఉన్నదని. ఈ పచ్చట్లోకి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
వేసుకొని అన్నం కలపాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి, మంచిగా ఎర్రగా. గారు రండి, సమయానికి వచ్చారు. సమయానికి వచ్చారు. ఇగో రోటి పచ్చడి, పండు మిర్చి రోటి పచ్చడి చేసిన టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. అమోఘం, సూపర్ అమ్మా, సూపర్. బాగుందా? తినండి, బాగుంది. మేము కూడా సేమ్ ఇలాగే చేసుకొని ట్రై చేస్తాం. సూపర్ ఉంది. మీరు కూడా ఇలా చేసుకోండి, అద్భుతంగా. మీరు కూడా ఇలాంటి రుచులను ఆస్వాదించండి. చాలా బాగుంది, వెరీ నైస్. టమాటా పచ్చడి చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.